హైదరాబాద్ మహానగరంలో వీగన్ ట్రెండ్ రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో వీగన్స్గా మారుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, నట్స్ మాత్రమే ఆహారంగా తీసుకుని ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వీగన్స్ కోసం ప్రత్యేకంగా రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. వేగన్స్ ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. గాడి తప్పుతోన్న జీవన విధానం, అంతుచిక్కని వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమంటూ పూర్తి శాకాహారిగా మారుతున్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఈ డైట్ ఫాలో అవుతోంది. వేగన్స్ అంటే పక్కా శాకాహారులు అని అర్థం. అంటే కేవలం మాంసాహారం మాత్రమే ముట్టుకోరని కాదు. దీంతో పాటు జంతువులు, పక్షుల నుంచి వచ్చే పాలు, గుడ్లను సైతం తీసుకోరు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్ మాత్రమే తింటారు. వీరి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో నగరంలో ప్రత్యేక రెస్టారెంట్స్, కేఫ్లు వెలుస్తున్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కి ఏమాత్రం తీసిపోని రీతిలో వేగన్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంచుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. వేగన్ పిజ్జాలు, సీడ్స్ మిల్క్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్స్, వేగన్ బటర్, పీనట్ బటర్, ఓట్స్ సాస్ కేక్స్ తదితర వేగన్ ఫుడ్ తో నోరూరిస్తున్నారు. కొంతమంది హెల్త్ వల్ల చేంజ్ అవుతూ ఉండొచ్చు, కొంతమంది వెయిట్ రిడక్షన్ వల్ల చేంజ్ అవుతూ ఉండొచ్చు వీగన్గా. ఇంకో కొంతమందికి అసలు యానిమల్స్కి మనం ఎందుకు పెయిన్ ఇవ్వాలి, ఎందుకు ఇన్ని ఆల్టర్నేటివ్స్, సబ్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు అనే ఆలోచనతో వాళ్ళు మారచ్చు. ఇలా డిఫరెంట్ రకరకాల వాళ్ళ ఓన్ రీజన్స్ ఉన్నాయండి ఎందుకు మారుతున్నారు అనే దానికి. అయితే మా దగ్గర వచ్చేసి మొత్తం అన్ని డైరీ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మేము మిల్క్, మా కస్టమర్స్ ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి మిల్క్ తీసుకుంటారు, కర్డ్ తీసుకుంటారు. మేము పీనట్ యోగర్ట్ చేస్తాము, సెసమే యోగర్ట్ చేస్తాము, క్యాషూ యోగర్ట్ చేస్తాము, కోకోనట్ యోగర్ట్ చేస్తాము. అవే కాకుండా మా దగ్గర నుంచి చీజ్, మయోనైజ్, బటర్, ఘీ, ఫెటా చీజ్ ఇలాంటివన్నీ కూడా మా కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు. మేము ఇంకా కొన్ని మెడిటేషన్ సెంటర్స్కి, కొన్ని కెఫేస్కి కూడా మా బ్రెడ్స్ అండ్ బర్గర్స్ అవి కూడా పంపిస్తూ ఉంటాము. మా బ్రెడ్ స్పెషాలిటీ ఏంటంటే దానిలో మైదా ఉండదు, ఎగ్ ఉండదు, మిల్క్ ఉండదు. అది మా దగ్గర ఉండే మొత్తం అన్ని డైరీ ఫ్రీ ప్రోడక్ట్సే మా స్పెషాలిటీ. కార్పొరేట్ ఆర్డర్స్, కేటరింగ్ ఆర్డర్స్, ఈ మధ్య మేము ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ కూడా చేసాము ఓన్లీ వీగన్ ఫుడ్తో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ వన్. ఎంగేజ్మెంట్, మ్యారేజ్ దాకా వెళ్ళారు అని అంటే. చాలా మందిలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే సరైన ప్రోటీన్స్ అందవనే అపోహ ఉంటుంది. అయితే బచ్చలి కూర, బఠానీలు, సోయా లాంటివి తీసుకుంటే మాంసాన్ని మించిన ప్రోటీన్స్ లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. బాదం పాలు, కొబ్బరి పాలు, సోయా మిల్క్ తదితర ఉత్పత్తులను ఆల్టర్నేటివ్ గా తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. పైగా ఈ వేగన్ ఫుడ్ తో బాడీలో ఇన్సులిన్, ఫైబర్ స్థాయి కూడా పెరుగుతుందని తెలిపారు. వీటిలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత జబ్బులు కూడా రావని నిపుణులు చెప్తున్నారు. వీగనిజం మీద ఎన్నో స్టడీస్ వచ్చాయి, ఎన్నో డాక్యుమెంటరీస్, ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. ప్రతి స్టడీలో, ప్రతి డాక్యుమెంటరీలో ఒకటే గమనించాము, వీగనిజం అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ని పాటించిన వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ కనిపించాయి. వాళ్ళకి సివిడి అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ తగ్గిపోయింది, ఓవరాల్ మెటబాలిజం పెరిగింది, క్యాన్సర్ రిస్క్ తగ్గింది, అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే అది ఇంపార్టెంట్, ఆ కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గిపోయింది. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ తగ్గిపోయింది. ఇంకా ఓవరాల్ గట్ మెటబాలిజం పెరిగింది. మీట్ ఈటర్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ డైట్తో కంపేర్ చేస్తే వీగన్స్కి, అదే ప్లాంట్ బేస్డ్ డైట్ తిన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ కనిపించాయి. మీట్ బేస్డ్ తిన్న వాళ్ళకి బెనిఫిట్స్ తక్కువ ఉండి ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ కనిపించాయి. దేవుడు మన కోసం జంతువుల్ని పుట్టించాడు, అవి ఉన్నది మన కోసమే, మనం తినడానికి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు. జంతువుల్ని తినమని, జంతువులు మీకోసమే పుట్టించానని దేవుడు ఏ గ్రంథంలో చెప్పలే. మనమే మనకు అనుకూలంగా మనం 5 నిమిషాల టేస్ట్ కోసం వాటిని బంధించి చాలా హింసిస్తున్నాం. సో ఈ హింస ఉండకూడదు, ఈ హింసని ఆపాలి అని చెప్పి జంతు హక్కుల నుంచి వీగన్స్ అందరం, యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు అందరం పోరాడుతూ ఉన్నాం. మనం ఎంత చికెన్ తింటున్నామంటే చికెన్ అనేది ఒక ప్రాణం కాకుండా అది ఒక తిండి పదార్థంలో చూస్తున్నాము. అది మనం మార్చాలి, మనుషులు తెలుసుకోవాలి అవి కూడా ప్రాణాలే అని.
ఎందుకంటే వాటికి కూడా మనలానే ఒక గుండె ఉంది, ఒక బుర్ర ఉంది, వాటికి కూడా మనలానే రక్తం ఉంది, వాటికి కూడా నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి మీరే చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు దాన్ని చికెన్లా కాకుండా ఒక కోడిలాగా చూడండి, ఒక ప్రాణంలా చూడండి, మీకే తెలుస్తుంది. మారుతున్న జీవన విధానంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వ్యాయామంతో పాటు ఫుడ్ డైట్ పాటిస్తే ఆయురారోగ్యాలతో జీవించొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీగన్స్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోందంటున్నారు. ధరించరు. ఒక మనిషికి భూమి మీద జీవించే హక్కు ఎంతుందో ప్రతి జీవికి కూడా భూమి మీద జీవించే హక్కు అంతే ఉందంటున్నారు వీగన్స్. సిటీలో రోజు రోజుకు వీగన్స్ సంఖ్య పెరుగుతుండడంతో వీగన్స్ యొక్క రెస్టారెంట్లు కూడా పెరుగుతున్నాయి. కెమెరామ్యాన్ వెంకట్తో సురేష్, టీ న్యూస్, హైదరాబాద్.